భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన చెన్నైలో బుధవారం తుది శ్వాస విడిచారు. భారతీరాజా కేవలం ఒక దర్శకుడు కాదు, భావోద్వేగాలకు దృశ్య రూపమిచ్చిన ఒక గొప్ప కథకుడు. భారతీరాజా భారతీయ సినీ ప్రపంచంలో గ్రామీణ జీవితానికి కొత్త భాషను నేర్పిన దర్శకుడు. పల్లె అందం, అక్కడి మనసుల స్వచ్ఛమైన ప్రేమ, వారి అనుబంధాలు, ఆనందాలు, బాధలు, భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మట్టి వాసనతో నిండిన ఓ జీవన రాగంలా అనిపిస్తుంది. ప్రేమను కవిత్వంగా, బంధాలను హృదయంగా, ప్రకృతిని పాత్రగా మలిచిన ఆయన చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. 1941 జూలై 17న తేని జిల్లా అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి పెరియామాయ తేవర్. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉన్నప్పటికీ సినిమా రంగంలోకి రావడం సులభం కాలేదు. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్, పి పుల్లయ్య వంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి సినిమాలో మెలకువలు నేర్చుకున్నారు. అలా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1977లో వచ్చిన 16 వయతినిలే సినిమాతో భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటి వరకు కేవలం స్టూడియో సెట్టింగులకే పరిమితమైన తమిళ సినిమాను నిజమైన పల్లెటూరి లొకేషన్లలోకి తీసుకెళ్లి సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోలను చూపించడం, ఎలాంటి అదనపు సొగసుల జోలికి వెళ్లకుండా సహజంగా ఉన్న అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేయడంతో అప్పటి సినీ సంప్రదాయాలను తిరగరాశారు. కేవలం గ్రామీణ చిత్రాలకే పరిమితం కాకుండా సిగప్పూర్, రోజక్కల్ వంటి సైకో థ్రిల్లర్ చిత్రాలతో తన బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. హరిప్రసాద్, సుహాసిని కీలక పాత్రల్లో కొత్త జీవితాలు మూవీతో తెలుగులో మెగాఫోన్ పట్టిన ఆయన సుహాసినిని ఇక్కడి చిత్రసీమకు పరిచయం చేశారు. తమిళంలో ఘన విజయం సాధించిన పుదియా వార్పుగల్కు ఇది రీమేక్. ఇక ఆ తర్వాత ఆయన తీసిన సీతాకోకచిలుక ఎవర్ గ్రీన్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే క్లాసిక్. మాస్ హీరోగా దూసుకెళ్తున్న చిరంజీవితో ఆరాధన తీసి ఆయనలోని ఓ కొత్త నటుడిని వెండితెరపై ఆవిష్కరించారు. సీనియర్ నటుడు కృష్ణతో జమదగ్ని తీశారు. భారతీరాజా కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా నటుడిగానూ అలరించారు. ఆయుధ ఎలుతూ, పాండియానాడ్, తిరుచిత్రంబలం, విజయ్ సేతుపతి, మహారాజా, ధనుష్ నటించిన తెలుగు సినిమా సార్లో కూడా కీలక పాత్ర పోషించి మెప్పించారు. మోహన్ లాల్ తుడరంలో చివరిసారి తెరపై కనిపించారు. అలాగే ఆయన నటించిన పులవర చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదే నటుడిగా ఆయనకు చివరి సినిమా. భారతీరాజా ప్రతిభకు ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. ఆయన తన కెరీర్లో దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శక శిఖరం అనే బిరుదును పొందారు. వివిధ విభాగాల్లో మొత్తం 6 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఇందులో తెలుగు చిత్రం సీతాకోకచిలుకకు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు కూడా ఉంది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. భారతీరాజా మృతికి యావత్తు సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది.